డ్రోన్లను వీడియోగ్రఫీ కోసం ఉపయోగించేవారు. ఆ తర్వాత రవాణా కోసం ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు ఈ డ్రోన్స్ ని గూఢచర్యంతో పాటు యుద్ధంలో దాడులకు కూడా ఉపయోగిస్తున్నారు. అయితే ఈ డ్రోన్లను ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ గుర్తించి కూల్చేస్తున్నాయి. దీంతో చైనా ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఎగిరేలా అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ ను అభివృద్ధి చేసింది. దాదాపు 10 నుంచి 16 టన్నుల బరువుండే ఈ యుఏవి 15,000 మీటర్ల ఎత్తులో ఎగరనుంది. వచ్చే నెలలో దీన్ని చైనా టెస్ట్ చేయనున్నట్టు తెలుస్తోంది. చైనా దీన్ని ఎందుకు తయారు చేసింది? దీని ద్వారా చైనా తన సైనిక బలాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలనుకుంటోందా? వాచ్ ద స్టోరీ. ఏవియేషన్ ఇండస్ట్రీ కార్పొరేషన్ ఆఫ్ చైనా అత్యంత ఆధునిక అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ GUTN-SS UAVని అభివృద్ధి చేసింది. చైనీస్ భాషలో హై స్కై అనే పేరుతో దీన్ని తయారు చేశారు. ఈ డ్రోన్ను 2024 నవంబర్లో జుహాయ్ ఎయిర్ షోలో మొదటిసారిగా ప్రదర్శించారు. అయితే ఇది కేవలం సాధారణ డ్రోన్ కాదు, గూఢచర్యంతో పాటు దాడి చేసేందుకు ఉపయోగపడే విధంగా ఒక బహుముఖ వ్యవస్థ. అయితే దీని బరువు దాదాపు 10 నుంచి 16 టన్నుల వరకు ఉంటుందని, అమెరికాకు చెందిన RQ-4 గ్లోబల్ హాక్ లేదా MQ-9 రీఫర్ డ్రోన్లతో సమానమైన స్థాయిలో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే దీనిలో అత్యాధునిక ఫీచర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. GUTN 15,000 మీటర్లు ఎత్తు వరకు ఎగరగలదు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఉపయోగిస్తున్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ రేంజ్కు అందనంత ఎత్తులో ఎగురుతుంది. అంతేకాక అత్యధిక సేపు గాల్లో ఉండగలదని చెబుతున్నారు. దాదాపు 36 గంటల పాటు గాల్లో ఎగరగలదని, దీనివల్ల దీర్ఘకాల సర్వేలెన్స్ మిషన్స్ సాధ్యమవుతాయంటున్నారు. ఈ డ్రోన్లో ప్రత్యేకమైన ఐసోమెరిజం హైవ్ మాడ్యూల్ అనే సిస్టమ్ ఉంది. ఇది చిన్న డ్రోన్లను గాలిలో రిలీజ్ చేయగలదు. ఈ చిన్న డ్రోన్లు ఎలక్ట్రానిక్ వార్ఫేర్, రికనైసెన్స్ లేదా దాడుల కోసం ఉపయోగపడతాయి. ఈ స్వార్మ్ టెక్నాలజీ శత్రువుల డిఫెన్స్ సిస్టమ్ను అధిగమించడంలో సహాయపడుతుంది. ఇక GNTUలో 8 అండర్వింగ్ హార్డ్ పాయింట్స్ ఉన్నాయి. ఇవి వివిధ రకాల ఆయుధాలు, సెన్సార్లు లేదా ఎలక్ట్రానిక్ పరికరాలను మోసుకెళ్లగలవు. ఇది KD-88 ఎయిర్ టు గ్రౌండ్ క్రూయిజ్ మిసైల్స్, YJ-91 యాంటీ రేడియేషన్ మిసైల్స్ వంటి ఆయుధాలను కూడా తీసుకువెళ్లగలదు. అంతేకాక ఈ డ్రోన్ రాడార్ క్రాస్ సెక్షన్ను తగ్గించే సూపర్ మెటీరియల్స్తో తయారు చేయబడింది. దీని రియర్ మౌంటెడ్ ఇంజిన్ థర్మల్ సిగ్నేచర్ను తగ్గిస్తుంది. దీనివల్ల శత్రువుల రాడార్లకు ఇది సులభంగా కనిపించదు. ఇక ఈ డ్రోన్ క్వాంటమ్ ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్స్ను ఉపయోగిస్తుంది. దీంతో దీన్ని ఎవరూ అంత ఈజీగా హ్యాక్ చేయలేరు. అలాగే AI ఆధారిత స్వామ్ కంట్రోల్ అల్గారిథమ్స్ దీన్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటర్ఫెరెన్స్లో అటానమస్గా పనిచేయడానికి అనుమతిస్తాయి. అయితే చైనా ఈ డ్రోన్ను తయారు చేయడం వెనుక పలు వ్యూహాలున్నాయని తెలుస్తోంది. చైనా తన సైనిక సామర్థ్యాలను, ముఖ్యంగా ఏరియల్ వార్ఫేర్లో అమెరికా వంటి పశ్చిమ దేశాలతో సమానంగా లేదా అంతకంటే మెరుగ్గా ఉండేలా చేయాలనుకుంటోంది. ఈ డ్రోన్ RQ-4 గ్లోబల్ హాక్, MQ-9 రీఫర్లతో పోటీ పడే సామర్థ్యం కలిగి ఉంది. ఇక వివాదాస్పద ప్రాంతాల్లోనూ చైనా తన ఆధిపత్యాన్ని పెంచుకునేందుకు ఈ డ్రోన్ ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. దక్షిణ చైనా సముద్ర ప్రాంతం, తైవాన్తో పాటు ఇండియాతో ప్రస్తుతం చైనాకు సరిహద్దు వివాదాలున్నాయి. దీంతో ఈ ప్రాంతాల్లో తన ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు ఈ డ్రోన్తో దీర్ఘకాల సర్వేలెన్స్, తక్షణ దాడి సామర్థ్యాలను పెంచుకోవాలని చూస్తోంది. ఇక ఇందులో ఉన్న స్వామ్ టెక్నాలజీని ఉపయోగించుకుని శత్రు డిఫెన్స్ సిస్టమ్ను అధిగమించాలని చైనా భావిస్తోంది. యుద్ధంలో ఉపయోగించడంతో పాటు ఈ డ్రోన్ డిజాస్టర్ రిలీఫ్, ఎమర్జెన్సీ లాజిస్టిక్స్, సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్లో కూడా ఉపయోగపడుతుంది. ఈ డ్రోన్ మొదటి టేకాఫ్ ఈ ఏడాది జూన్లో జరుగుతుందనే ప్రచారం జరుగుతోంది. 2024లో జుహాయ్ ఎయిర్ షోలో దీన్ని ప్రదర్శించినప్పుడు అంతా ఒక ప్రోటోటైప్గానే భావించారు. కానీ ఇది ఇప్పుడు ఫ్లైట్ టెస్టింగ్ కోసం సిద్ధమవుతోంది. ఈ మొదటి టెస్ట్ ఫ్లైట్ ద్వారా దాని సామర్థ్యాలను, మరీ ముఖ్యంగా హై ఆల్టిట్యూడ్ పర్ఫార్మెన్స్, స్వామ్ డిప్లాయ్మెంట్ను పరీక్షించనున్నారు. ఈ GUTN ద్వారా చైనా తన శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి మరోసారి చాటి చెప్పాలని భావిస్తోంది. ఈ డ్రోన్ కేవలం ఒక సాంకేతిక విజయం మాత్రమే కాదు, చైనా యుద్ధ వ్యూహాలను ప్రతిబింబిస్తోంది. 7,000 కిలోమీటర్ల రేంజ్లో దీన్ని ఆపరేట్ చేయగలరు. దీంతో ఇది సరిహద్దు ప్రాంతాలు దాటి వెళ్లే అవకాశం కూడా ఉంది. మొత్తంగా ఈ GUTN చైనా సైనిక సాంకేతిక పురోగతిని ప్రపంచానికి చాటి చెప్పనుంది. దీనిలో ఉన్న అత్యాధునిక ఫీచర్స్, హై ఆల్టిట్యూడ్లో ట్రావెల్ చేయడం, శత్రు డిఫెన్స్ సిస్టమ్లకు దొరకకుండా ఉండేలా స్వామ్ టెక్ ఉపయోగించడం వంటి వాటి కారణంగా ఒక గేమ్ చేంజర్గా నిలుస్తోంది.